యాదగిరిగుట్ట సమీపంలో రైలు నుంచి దూకి మృతి చెందిన నవ దంపతుల కేసులో మరో ట్విస్ట్. ఇంట్లో వాళ్లకు పెళ్లి ఇష్టం లేకపోవడం వల్లే ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రైన్లో గొడవకు కూడా అదే కారణమనే చర్చ నడుస్తుంది. అసలు ఏం జరిగిందనేది బయటకు చెప్పడం లేదు ఆ బంధువులు. సింహాచలం భవానీ ఇద్దరు బంధువులే అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న సింహాచలం భవానీ విషయంలో మనస్పర్ధలు వచ్చాయి. అమ్మాయి పేరెంట్స్కి పెళ్లి ఇష్టం లేదనే చర్చ కూడా జరిగింది. ట్రైన్లో వెళ్తూ ఇంటికి భవానీ ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంటికి ఎలా తీసుకొస్తామని ప్రశ్నించడంతో ఆవేదన చెందింది భవానీ. ఆ కోపంలోనే ఫోన్ విసిరేసి గొడవకు దిగింది భవానీ సింహాచలం. చనిపోవడానికి కొద్ది క్షణాల ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ వెంటనే ట్రైన్ నుంచి దూకి భవానీ బలవన్మరణానికి పాల్పడింది. సింహాచలం కూడా ట్రైన్ నుంచి దూకాడు. ఈ వార్త మిమ్మల్ని కలిచివేసే దృశ్యాలు కొన్ని ఉంటాయి. కొన్ని నిబంధనల మేరకు మేము మీకు పూర్తి దృశ్యాలు చూపించలేకపోతున్నాం. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నుంచి భువనగిరి యాదాద్రి సమీపంలో వంగపల్లి రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది ఘటన. సింహాచలం భవానీ ఇద్దరు కూడా ఆ ట్రైన్ నుంచి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. ఈ దృశ్యాలు మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేయొచ్చు. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ట్రైన్లో ఉన్నప్పుడు దృశ్యాలు అవి. ఆ ఇద్దరు దంపతులు కూడా నవదంపతులు ట్రైన్లో గొడవలు పడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అప్పటికే భవానీ సింహాచలం ఇద్దరు బంధువులు అయినప్పటికీ సింహాచలాన్ని ఇంటికి తీసుకొస్తానంటూ భవానీ ఇంటికి ఫోన్ చేయడంతో ఎలా తీసుకొస్తామంటే ఇంట్లో వాళ్ళు గద్దించడంతో ఇద్దరి మధ్య కాస్త చిన్నపాటి మనస్పర్ధలు భేదాభిప్రాయాలు వచ్చి అప్పటికి గొడవ పడుతున్నారు. పక్కనున్న ఇంకొక మహిళ కూడా వారిస్తోంది. ఎందుకమ్మా గొడవ పెట్టుకోవద్దు, అవసరం లేదు, ఏమైందమ్మా అంటూ మంచి నీళ్ళు తాగమంటూ ఆమె నీళ్ళు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు. వీళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు. ఎవరు ఎంత చెప్పినా వారించినా ఆ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ ట్రైన్ లోపల దృశ్యాలు అవి. ఇదిగో వీళ్ళిద్దరే ఈ నవదంపతులు మీరు చూడొచ్చు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయవచ్చు. వ్యూవర్స్ అడ్వైస్ మళ్ళీ చెప్తున్నాం. కాస్త డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. ఈ ఇద్దరు నవదంపతులే ట్రైన్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. పాపం ఈ నవదంపతుల మృతి కేసులో అనేక షాకింగ్ న్యూస్ బయటకు వస్తున్నాయి. వెలుగులోకి కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటన జరిగిన తర్వాత అసలు ఇది ప్రమాదవశాత్తు జారిపడ్డారా లేక బలవన్మరణం అనే కోణంలో పోలీసులు అయితే ఆరా తీసినప్పుడు కొన్ని షాకింగ్ అంశాలు, కొన్ని ట్విస్టులు బయటకు వచ్చాయి. వంగపల్లి ఆలేరు రూట్లో జరిగిన ఈ ఘటన తర్వాత పోలీసులు విచారణ జరిపినప్పుడు కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. భార్య భర్తలు ఇద్దరిది కూడా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం రావులపల్లి. అక్టోబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. భవానీ సింహాచలం హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఉంటున్నారు ఈ దంపతులు. ట్రైన్లో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అదిగో ఆ దృశ్యాలు అవి. వీడియో తీశారు. పక్క బెర్త్లో ఉన్నటువంటి ప్యాసింజర్ పైనుంచి వీడియో తీశారు. తన భార్య భవానీని గట్టిగా పట్టుకొని సింహాచలం వారిస్తున్నాడు, సముదాయిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆమె వినని పరిస్థితి అక్కడ మనకు కనబడుతూ ఉంది. సో ఆ గొడవ పెట్టుకొని నేరుగా ఆ రన్నింగ్ ట్రైన్లోంచి దూకేసింది పాపం ఆవిడ. అటు నుంచి వెంటనే సింహాచలం తాను దూకేశాడు. ఇద్దరు ట్రైన్లోంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది నిజంగా చాలా బాధాకరం, కలిసివేసే దృశ్యాలు ఇవి. ఈ ఘటన తర్వాత చాలామంది జారిపడ్డారేమో అనుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందేమో, జారిపడ్డారేమో అనుకున్నారు. కానీ ఇది ఇద్దరి మధ్య గొడవ కాస్త ముదిరి ఒక్కసారిగా మనస్పర్ధలతో క్షణికావేశంలో ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా అర్థమవుతుంది. అనేక అనుమానాలు ఉండే యాదగిరిగుట్ట వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు నుంచి అంటే దాదాపు తెల్లవారుజామున జారిపడ్డ నవదంపతులు కోరాడ సింహాచలం, కొంగరపు భవానీ ఇద్దరైతే మృతి చెందారు స్పాట్లోనే. చనిపోవడానికి ముందు రైల్లో ఇద్దరు గొడవ పడుతున్న దృశ్యాలు అవి. తోటి ప్రయాణికులు తీసిన వీడియో అది వైరల్ అవుతుంది. దీంతో గొడవ జరిగిన తర్వాతే భార్యాభర్తలు ఇద్దరు రైలు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా అర్థమవుతుంది. ముందుగా నిర్ణయించుకునే బలవన్మరణం పాల్పడ్డారా లేదా భార్యను సముదాయించిన క్రమంలో ఇద్దరు కలిసి జారిపడ్డారా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీడియో ఎవరు చిత్రీకరించారని దానిపై రైల్వే పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి బెర్త్లో బహుశా అప్పర్ బెర్త్ నుంచి ఒక వ్యక్తి ఆ వీడియో తీస్తున్నాడు. అదంతా కూడా మనకు కనబడుతూ ఉంది. అసలు ఏం జరిగింది? నవదంపతుల మధ్య తేడా ఏంటి? కొత్తగా పెళ్ళైన జంట సంతోషంగా ఉన్నట్టుండి జగద్గిరిగుట్టలో ఉంటున్నారు. కానీ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఏదో మాట పెరిగి మనస్పర్ధలు, ఎవరు ఊహించని పరిణామం అది. చాలా దారుణంగా ఆ ఇద్దరు కూడా ఒకసారిగా ఆ పక్కన్న వాళ్ళంతసేపు చూస్తున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా
ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కూడా ట్రైన్ నుంచి దూకి విగత జీవులుగా మారిపోయిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, వీళ్ళ నేపథ్యం ఏంటి తెలుసుకుందాం. మా విశాఖ ప్రతినిధి సీనియర్ కొలీగ్ రాజు నాతో జాయిన్ అవుతున్నారు. రాజు, ఇద్దరు దంపతులు కూడా ఒక్కసారిగా ట్రైన్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి జారి పడ్డారా లేదా ఆత్మహత్య అనేది కొంత భిన్న వాదనలు వినిపించినప్పటికీ కూడా ఇప్పుడు ఇది ఏదో ఇద్దరి మధ్య గొడవే ఇది ఈ క్షణికావేశాన్ని దారితీసినట్టుగా చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి, ఆ బంధువులు ఏమంటున్నారు, రైల్వే పోలీసులు ఏం నిర్ధారించారు, ఏం జరిగింది అసలు? గత అక్టోబర్లోనే వీళ్ళిద్దరికీ మధ్య వివాహం జరిగింది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నటువంటి ఆ సింహాచలం భవానీలు ఇద్దరు కూడా పెద్దల అంగీకారం కోసం చాలా కాలం ఎదురు చూశారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ సింహాచలం భవానీలు ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకోవడానికి అంగీకరించినటువంటి ఇరు కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులకి బంధువులకి అందరికీ తెలిసింది కాబట్టి చేసేది లేక ఇద్దరు వివాహాన్ని అయితే ఒక విధంగా అంగీకరించినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అబ్బాయి తల్లిదండ్రులు అంటే ఆ సింహాచలం తల్లిదండ్రులు వాళ్ళ వివాహాన్ని అంగీకరించడం జరిగింది. అటు భవానీ అంటే అమ్మాయి తల్లిదండ్రులకి కొంత ఈ వివాహం అనేది ఇష్టం లేదని ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అక్టోబర్లో వీళ్ళిద్దరికీ మధ్యన వివాహం జరిగిన తర్వాత తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అమ్మాయి తల్లిదండ్రులు అంగీకారం కోసం ఎదురు చూస్తూనే ఉంది. అబ్బాయి తల్లిదండ్రులు కొంత అంగీకరించినా కూడా ఇది కొనసాగుతున్నటువంటి ప్రాసెస్లో ఇద్దరు హైదరాబాద్లో ఒక ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవడం, అక్కడే నివాసం ఉండడం, తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం ఇది కంటిన్యూగా జరుగుతున్నటువంటిది. అయితే గడిచినటువంటి ఈ 3 నెలల్లో తల్లిదండ్రులను ఇరు కుటుంబాలని సింహాచలం భవానీలు ఇద్దరు కూడా వాళ్ళని సముదాయించి చేసుకున్నటువంటి వివాహాన్ని వాళ్ళు సమర్థించుకుంటేనే తల్లిదండ్రుల అంగీకారాన్ని తీసుకుని ఇంటికి వచ్చే ప్రయత్నానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్ నుంచి వీళ్ళు విజయవాడ రావడం, విజయవాడలో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళి వాళ్ళ బంధువుల ఇంట్లో అంటే ఒకరోజు గడిపి తిరిగి మళ్ళీ డ్యూటీ పర్పస్లో హైదరాబాదు వెళ్తున్నటువంటి ఆ సమయంలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో ఈ ఘటన అయితే చోటు చేసుకున్నటువంటిది అయితే ఉంది. మనం విజువల్లో కనుక ఒక్కసారి ఆ ట్రైన్లో రికార్డ్ చేసిన విజువల్ని కనుక ఒకసారి మనం క్షుణ్ణంగా గమనించి చూస్తే సింహాచలం భవానీని అంటే బయటికి వెళ్ళిపోకుండా ముందు వాళ్ళిద్దరు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ తర్వాత బయటికి వెళ్ళిపోకుండా సీట్లో నుంచి లెగిసి వెళ్ళిపోకుండా ఎదురు సీట్లు కాబట్టి వాళ్ళిద్దరూ కొంతసేపు కూర్చుని ఉండొచ్చు. ఆ సైడ్ బెర్త్ కాబట్టి ఆ సైడ్ బెర్త్లో ఎదురుగా కూర్చోవచ్చు, పక్కపక్కన కూడా కూర్చోవచ్చు. కానీ సింహాచలం భవానీని ఈ ట్రైన్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందనే ఆ ఉద్దేశంతో తనని వెళ్లకుండా గట్టిగా పట్టుకున్నాడు. అంటే ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుంది, వీళ్ళ ప్రయాణం హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం, బంధువుల ఇళ్లలో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఇంటి దగ్గర గడపడం, తిరిగి ప్రయాణమై వెళ్తున్నటువంటి సమయంలోనే అసలు ఏం జరిగింది, వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి అనేది ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తే వీళ్ళు హైదరాబాద్ తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో భవానీ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి రానున్నటువంటి సంక్రాంతి పండగకి నేను మీ అల్లుడు కలిసి ఇంటికి వస్తామని తల్లిదండ్రులకు చెప్పినట్లుగా ఒక సమాచారం అయితే ఉంది. తల్లితో మాట్లాడుతున్నటువంటి సమయంలో మీ అల్లుడు నేను ఇంటికి వస్తామని చెప్పిన వెంటనే భవానీ తల్లి అల్లుడు ఎవరు, అతనికి మాకు సంబంధమే లేదు, అసలు అల్లుడు అనేవాడు ఎవడూ లేడు, మేము దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తల్లి చెప్పారనేది అక్కడ స్థానికంగా రావుపల్లిలో స్థానికుల ద్వారా తెలుస్తున్నటువంటిది. ఇలా ఈ డిస్కషన్ జరిగినటువంటి నేపథ్యంలో వెంటనే సింహాచలానికి చెప్పడం, సింహాచలం ఈ ఫోను కాన్వర్జేషన్ అంతా విని ఆ ఫోన్ని వెంటనే లాక్కుని నేలకేసి కొట్టడంతో ఆ ఫోన్ అక్కడితో రిపేర్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత కూడా ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ అయితే కంటిన్యూగా జరిగింది. తల్లిదండ్రులు దగ్గరికి వెళ్ళాలని ఇద్దరు కూడా సింహాచలం భవానీలు ఇద్దరు అనుకుంటున్నా కూడా అటు భవానీ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో చెలరేగినటువంటి ఈ గొడవ ఇద్దరి మధ్యన అది తీవ్ర స్థాయికి చేరినటువంటిది అయితే ఉంది. అయితే గొడవ జరుగుతున్నటువంటి సమయంలోనే పక్క వాళ్ళ మొబైల్ అంటే కో పాసెంజర్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ తీసుకుని తల్లికి ఫోన్ చేసి మళ్ళీ భవానీ మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా భవానీ వాళ్ళ తల్లితో మాట్లాడినటువంటి సమయంలో ఇంటికి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించట్లేదని వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోపోద్రేగానికి గురైనటువంటి భవానీ అటు సింహాచలంతో కూడా కొంత ఆర్గ్యుమెంట్ అయితే చేసినటువంటిది అయితే ఉంది. ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో ఆమె
ఆమె ట్రైన్ నుంచి దిగి వెళ్ళిపోవడానికి, అంటే ముఖ్యంగా అంటే ఆ సూసైడ్ చేసుకుంటాకి వెళ్ళిపోతుందా లేదా సింహాచలాన్ని భయపెట్టడానికి వెళ్తుందా అనేది తెలియదు. కానీ ఆ ట్రైన్లో జరుగుతున్నటువంటి ఇద్దరు మధ్యన ఒక ఆ గొడవతో పాటు సింహాచలం భవానీని బయటికి వెళ్లకుండా గట్టిగా పట్టుకుని తన్నే కంట్రోల్ చేస్తున్నటువంటి విజువల్స్ని ట్రైన్లో ఉన్నటువంటి మరొక పాసింజర్ మొత్తం అంతా కూడా రికార్డ్ చేశారు. ఈ ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఈ ఆర్గ్యుమెంటు పెనుగులాట జరుగుతుండగానే సడన్గా అటు సింహాచలం నుంచి విదిల్చుకుని భవానీ డోర్లోకి వెళ్ళడం, వెంటనే ట్రైన్లో నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంది. భవానీ దూకిన సెకండ్స్లోనే వెంటనే సింహాచలం కూడా ట్రైన్లోంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తల్లితో ఏం మాట్లాడారు? ఇక్కడ ఎవరికి అంతు చిక్కినటువంటి విషయం ఏంటంటే భవానీ తల్లితో ఏం మాట్లాడింది, తల్లి ఏ సమాధానం చెప్పింది, ఇద్దరి మధ్యన ఏ విధమైనటువంటి గొడవ జరిగింది, ఆ గొడవ కారణంగానే ఇద్దరు చనిపోయారా లేకపోతే ముందుగానే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో అటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ఆత్మహత్య చేసుకున్నారా అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇది ట్రైన్లో జరిగినటువంటి నేపథ్యంలో రైల్వే పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ సంబంధించి అంటే భువనగిరి పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రావుపల్లికి చెందినటువంటి వీళ్ళు వంగపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు లోకల్ పోలీసుతో పాటుగా రైల్వే పోలీసులు కూడా. అయితే ఈ కేసులో ప్రధానమైనటువంటి విషయం బయటపడాలంటే అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ వివాహం చేసుకున్నారు, అన్యోన్యంగానే ఉంటున్నారు, బంధువుల ఇంటికి కూడా వచ్చారు, రేపు పండక్కి అంటే సంక్రాంతి పండక్కి పార్వతీపురం మన్యం జిల్లా తల్లి ఇంటికి కూడా వెళ్తామని చెప్పినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆత్మహత్య భవానీ చేసుకోవడానికి గల కారణాలన్నీ తెలియాలంటే భవానీ ఆమె తల్లితో ఏం మాట్లాడింది, ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో తల్లితో ఏం మాట్లాడిందనే విషయాలు బయటకు వస్తే తప్ప ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం అయితే లేదు. అయితే ట్రైన్లో మాత్రమే భవానీ తల్లితో మాట్లాడినటువంటి సందర్భంలోనే ఆర్గ్యుమెంట్ జరిగిందా లేదా ఆ బంధువుల ఇంటికి విజయవాడ వెళ్ళినటువంటి సమయంలో అక్కడ కూడా ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగి ఉండొచ్చా, ఆ ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తున్నటువంటి సమయంలోనే ఇద్దరి మధ్యన ఈ వివాదం పెరిగి ఆత్మహత్య చేసుకున్నారని తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కోణంలో కూడా ప్రస్తుతం రైల్వే పోలీసులతో పాటుగా స్థానిక పోలీసులు కూడా కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్ రైట్. మొత్తం మీద నవదంపతులు ఎంతో సంతోషంగా ఉండాల్సిన నవదంపతుల మధ్య వ్యవహారం బెడిసికొట్టింది. ఎందుకంటే ఇద్దరు కూడా అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. అతను సముదాయిస్తున్నాడు. అప్పటికే భవానీ అనే అమ్మాయి, సింహాచలం అనే ఆమె భర్త, ఇద్దరి మధ్య మనం చూడొచ్చు ట్రైన్ విజువల్స్. అవి డిస్టర్బింగ్ కంటెంట్. ఇది వ్యూవర్స్ అడ్వైస్. మళ్ళీ చెప్తున్నాం, ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. ఈ వార్తను చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. నేర వార్తల విషయంలో ఖచ్చితంగా జరుగుతున్నటువంటి తీరు, వాటి దర్యాప్తు క్రమం, జరిగిన సన్నివేశాలను మీకు పదే పదే చూపించడం ద్వారా, వీటిని మీకు తెలియజేయడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఇది ఫుటేజ్, ట్రైన్ ఫుటేజ్. ఇది చాలా క్లియర్గా మనం చూడొచ్చు. పైన అప్పర్ బెర్త్లో ఉన్న ఒక వ్యక్తి తీసిన వీడియో ఇది. ఆ అమ్మాయి అప్పటికే ఇద్దరి మధ్య మనస్పర్ధలు, వాగ్వాదం జరుగుతోంది. తాను వెళ్ళిపోతాను దూకేస్తానంటూ వెళ్తుంటే అతను సముదాయిస్తున్నాడు. ఎదురుగా సీట్లో ఉన్న అమ్మాయిని కూర్చోబెట్టుకొని సముదాయిస్తున్నాడు. గట్టిగా అదిని పట్టుకొని వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని సముదాయిస్తున్నాడు. కానీ అమ్మాయి వినట్లేదు, వారిస్తోంది అతనితో. సో ఇంత జరుగుతుంటే ఏదో చిన్న ఏమరపాట్లో అతను ఇంకా ఆమెను వదిలిపెట్టడం, ఆమె వెంటనే వెళ్ళి క్షణికావేశంలో అటు నుంచి ట్రైన్ దూకడం, ఆ వెంటనే కొద్ది క్షణాల్లో మళ్ళీ అతను ట్రైన్ దూకడం, అలా క్షణాల్లో జరిగిపోయాయి. ఆనందోత్సాహాల మధ్య ఉండాల్సిన ఆ నవదంపతులు కాస్త ఇదిగో ఇలా తనువు చాలించారు, జీవితాన్ని ముగించిన పరిస్థితి కనబడుతుంది. చాలా దారుణం ఇది. వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది ఘటన. యాదాద్రి భువనగిరి జిల్లాలో విజయనగరం ఉత్తరాంధ్రకు చెందిన మన్యం జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నవదంపతులు కూడా ఇంట్లో కాదని పెళ్లి చేసుకున్నారు, ప్రేమ పెళ్లి. అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తున్న క్రమంలో, ఇక సంక్రాంతి పండుగ వస్తుంది, ఎలాగో కొద్ది రోజుల ముందే ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్తున్న క్రమంలోనే ఇంట్లో వాళ్ళతో ఫోన్ చేసి అమ్మాయి మీ అల్లుని ఇంటికి తీసుకొస్తానంటే అసలు అంగీకరించని ఆ పెద్దల విషయంతో ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో వెంటనే క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికి ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా క్షణికావేశంలో ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. అనవసరంగా అవగాహన లోపంతో ఇలా భార్యాభర్తల మధ్య, ఎలాగో ఇంటి నుంచి బయటకు వచ్చారు కాబట్టి చక్కగా మంచి అవగాహనతో ఇద్దరు ఎక్కడికో వెళ్ళి కాపురం చేసి బతికినా బాగుండేది. బట్ అనవసరంగా రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదిగో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇరు పక్షాల బంధువులు వచ్చి ఏడవడం తప్ప ఇంకా చేసే ఏముండదు. పట్టుదలకు పోయి పంతాలకు పోయి పిల్లల విషయాల్లో కూడా కనీసం
వచ్చిన తర్వాత ఎదురుగా ఉండి మాట్లాడాల్సింది. బట్ అది ఏదో ఫోన్లోనే క్షణికావేశంలో అక్కడికి కొట్టి పారేయడాలు. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. ఇటీవలి కాలంలో పిల్లల వ్యవహార శైలి ఎలా ఉందంటే, యూత్ కానీ పిల్లలు కానీ తర్వాత టీనేజర్స్ ఇంట్లో కాదని పెళ్లి చేసుకుంటున్నారు. సరే బాగానే ఉంది, కనీసం ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వాళ్ళు 4 మాటలు అంటారు, ఎందుకంటే పెంచి పెద్ద చేసిన వాళ్ళకి ఆ బాధ్యత ఉంది అంటారు. ఖచ్చితంగా మనం భరించాలి, తప్పదు. ఎందుకంటే ఆ మాటలు అనకపోతే వాళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఎలా అవుతారు? ఎందుకు కారు? ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, మీ మంచి చెడు గురించి ఆలోచిస్తారు. అంత మాత్రాన ఇంత క్షణికావేశమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. భరించాలి, ఓపిక ఉండాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎలాగో మళ్ళీ దగ్గర ఎందుకు ప్రయత్నించాలి? ఎంత దూరమైనా ఎన్ని రోజులపైనా మళ్ళీ అంతా కలుస్తారు. కానీ ఈ విషయాలు కనీస అవగాహన లేకుండా, కనీస ఓపిక లేకుండా ఇలా వ్యవహరిస్తే ప్రాణాల మీదకి వస్తుంది. చూడండి, జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల ఈ ఒక్క విషయంలో కాదు, ఇది భవానీ సింహాచలం విషయంలో కాదు, చాలామంది విషయంలో ఇళ్లలోంచి వెళ్ళిపోయిన వారు, నచ్చిన వ్యక్తులతో వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకున్న వారు కూడా క్షణికావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇది మంచిది కాదు. ఎలాగో అంత ఈజీగా ఎవరు అంగీకరించారు. మనకున్న సమాజం కట్టుబాట్లు, రకరకాల వ్యవస్థలో మనం ఉన్నాం, కుటుంబ వ్యవస్థలో ఆచార వ్యవహారాలు, ఈ కుల వ్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని కొంత దాటుకొని బయటికి రావాలి. అంగీకరించాలంటే కొంత టైం పడుతుంది. అందరికీ అన్నీ తెలుసు, కానీ టైం తీసుకుంటారు. ఈగోస్ అడ్డొస్తాయి, లేదా సమాజంలో కొన్ని పద్ధతులు, కొన్ని వ్యవహారాలు అడ్డొస్తాయి. కాబట్టి ఇవన్నిటి కూడా తల్లిదండ్రులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. సముదాయించాల్సిన అవసరం ఉంది. అందుకే చూడండి, ఇప్పుడు అంతా అయిన తర్వాత వచ్చి బోరున విలపిస్తున్నారు. ఏం జరుగుతుంది? ఏం లాభం లేదు. అప్పటికే సరే ఇంటికి వచ్చి రండి మాట్లాడుకుందామని చెప్పడం వేరు. సరే ఆ తల్లి ఏదో ఆ విషయంలో అందా అనుకోండి మాట, కనీసం ఇంటికి వెళ్ళేదాకా ఓపికైనా ఉండాలి. బట్ ఇద్దరి మధ్య ఏదో జరిగింది, అది ఏంటి అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది రైల్వే పోలీసుల పరిధిలో ఉంది, విచారణ కూడా జరుగుతుంది. లోకల్ పోలీసు సహకారంతో రైల్వే పోలీసులు కూడా దీన్ని విచారణ దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఇది చాలా విచారకరం, చాలా బాధాకరం. నవదంపతులు చూడండి ఎంత చక్కగా చాలా రోజుల పాటు కలిసి కాపురం చేయాల్సిన దంపతులు పాపం అదిగో అలా చనిపోయే ముందు ఆ వీడియో చూస్తే చాలా బాధేస్తోంది. ఇది నిన్న జరిగింది వంగపల్లి రైల్వే స్టేషన్లో సమీపంలో, ఆలేరు వంగపల్లి దగ్గర సమీపంలో జరిగింది. ఇది వెంటనే దూకేశారు, టక్కన దూకేశారు. ఒకరి తర్వాత ఒకరు దూకేశారు. ఆ అమ్మాయి దూకింది, ఆ అమ్మాయిని రెస్క్యూ చేసే క్రమంలో అబ్బాయి దూకాడు. ఇద్దరి ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధగా ఉంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఈ దృశ్యాలు చూపించడం ద్వారా, ఈ వార్తని చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. అవగాహన అనేది చాలా ముఖ్యం. అది నవదంపతులైనా, ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న దంపతులైనా ఇది గుర్తుపెట్టుకుంటే సంసారాలు, కాపురాలు చక్కగా నిలబడతాయి. లేదంటే గొడవలకు దారితీసి ఇదిగో ఇలాగే క్షణికావేశాలకు పోయి అనవసరంగా ప్రాణాల మీదకి వస్తుంది. జాగ్రత్త.